నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు అబీబ్ అర్ఫద్. ఆ? అబీబ్ అర్ఫద్. అర్ఫద్. ఓకే, అర్ఫద్ అన్న. సో ఇది శ్రీరామ్ నగర్. ఓకే, సో మరి బోరబండ, శ్రీరామ్ నగర్, ఇదంతా కూడా మంచి అంటే మాగంటి గోపీనాథ్ గారికి మంచి గ్రిప్ ఉన్నటువంటి ఏరియా. ఎందుకంటే ఆయన 3 సార్లు ఎమ్మెల్యేకి గెలిచారు. సో ఆయన చనిపోవడం వల్ల ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. మరి జూబ్లీ హిల్స్లో ఈసారి ఎవరు ఇక్కడ పాగా వేయబోతున్నారు? 3 పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. సో ఇక్కడ ఎవరికి అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీ 100% బీఆర్ఎస్కి వస్తాయి. ఎందుకంటే గతంలో మీరు చూడొచ్చు, మాగంటి గోపీనాథ్ చాలా పని చేసిన, 3 సార్లు గెలిచినారు. ఏమేమి పనులు ఉన్నాయి? ఇక్కడ చాలా ఉంది. మన గుడిసెల్ రోడ్డు మీద చూసుకో, సిసి రోడ్లు ఉంది. సిసి రోడ్ అది గుడిసెలు తీసి అమీన్పూర్లో ఇప్పించిన గరీబోల్కి. ఇంకా డబుల్ బెడ్రూమ్ మన ఎస్పీఆర్సా పొలగొట్టేసి లోకల్ వాళ్ళకి కట్టి ఇచ్చినారు. మళ్ళా కొల్లూరు 2-1లా 3,500 ఇల్లులు ఇచ్చినారు కేసీఆర్ సార్. మన జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి 3,500 గరీబోల్కి ఇల్లు వచ్చింది. 3,500కి వచ్చినారు ఇక్కడ 3 సార్లు. 4 లాటరీ రాలే అది, ఎందుకంటే గవర్నమెంట్ పడిపోయింది. ఆ కూడా వస్తే 4,500 అయిపోతుంది. చాలా మంచి పని చేసినారు మాగంటి గోపీనాథ్. మీరు చూడవచ్చు, ప్రతి ఒక్క చౌరస్తాలా నెలన 4 సారి షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మీనారెడ్డి ఏదైనా ప్రోగ్రామ్ నడిస్తే గిఫ్ట్ సహా ఇచ్చేవాళ్ళు గోపీనాథ్. చాలా జూబ్లీస్ ప్రజలు బాగా ఇష్టపడిన గోపీనాథ్కి. ఇంకొకసారి మాగంటి సునీత మేడంకి కంపల్సరీ ఇక్కడ గెలిపిస్తారు. ఎందుకంటే కేటీఆర్ ముఖం చూసి, మాగంటి ముఖం చూసి ఇక్కడ గెలిపిస్తారు. ఇప్పుడు 6 గ్యారంటీ ఇచ్చినారు రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీలో ఒకటే గ్యారంటీ ఇచ్చినారు, బస్ ఫ్రీ చేసినారు. తర్వాత ఒక గ్యారంటీ మాకు కూడా ఇచ్చినారు సీఎం. తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరు ఫైట్ చేసినారు 250 గజాలు జగా ఇచ్చి 25,000 నెలకి పింఛన్ ఇస్తారని సీఎం చెప్పినారు. తెలుసా మీకు అది? రేవంత్ రెడ్డి సార్ చెప్పినారు. ఒక నిమిషం నేను కూడా అవి చూపెడతా. నేను కూడా చూపెడతాను. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టబోతున్నాము. తెలంగాణ ఉద్యమకారులకు 25,000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇచ్చిన రామాకి మళ్ళా మేము కూడా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి చాలా కష్టపడిన మాకు కూడా ఇల్లు లేవు. మళ్ళీ మీరు ఇస్తామని మాట వచ్చినా కదా, మాకు సీఎం పవర్ఫుల్ లో ఉన్నారు ఇప్పుడు తెలంగాణ స్టేట్ కి సీఎం. మళ్ళీ ఇయ్యాలి కదా, మాట ఇచ్చిన తర్వాత ఇయ్యాలి కదా. మాకు కూడా అవి గ్యారంటీ. నువ్వు మంచి పనులు చేసి పబ్లిక్ నీకు ఇష్టపడి ఓటేస్తారు. అవసరం లేవు నేను అవసరం లేవు. నీ పనికి చూసి అరే చాలా మంచి పని ఈరోజు కేటీఆర్ చేసిన మంచి పని, మాగంటి గోపీనాథ్ చేసిన జూబ్లీస్ లో మంచి పని చూసి మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీకినే ఇక్కడ కంపల్సరీ. కానీ మరి వాళ్ళు కూడా చాలా హామీలు ఇచ్చి తప్పారు కదా. ఏమేమి హామీ ఇచ్చినా చెప్పండి. ఉద్యోగం అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, ఇట్లా కొన్ని చెప్పారు. వాళ్ళు కూడా వాళ్ళు కూడా పూర్తిగా చేయలేకపోతే మీరు తెలంగాణ స్టేట్ లో చూడవచ్చు. తెలంగాణ మన హైదరాబాద్ లో ఎట్లా డెవలప్మెంట్ చూసినా కదా, న్యూ సిటీ మొత్తం చూసినా కదా. చాలా గరీబోళ్ళకి మినార్ కూడా 39 సీట్లు హైదరాబాద్ చేయలేని కాదు. నేను ఏమంటున్నా అంటే గతంలో మీరు చూడవచ్చు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసిన వాళ్ళు. డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి మొత్తం ఎట్లా చేసిన తెలంగాణ బంగారా తెలంగాణగా చేసిన మొత్తం ఇండియాలో నంబర్ 1 సీఎం కేసీఆర్కి పేరు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు అంతకుముందు చూసుకున్నా, మాగంటి గోపీనాథ్ గారి టైంలో చూసుకుంటే చేంజ్ కనిపించింది మీకు? 100% చేసి. ఎందుకంటే చాలా పబ్లిక్లో మంచి పేరుంది. పబ్లిక్కి ఇబ్బంది పెట్టలే. చాలా మంది చెప్తున్నారు ఇబ్బందులు పెట్టినారు, కేసులు పెట్టినారు. ఎవరి మీద పెట్టినారు? ఎవరో పోయి పబ్లిక్కి డిస్టర్బ్ చేసే వాళ్ళకి పెట్టినారు. మాగంటి అట్లా చిల్లర పని చేయలే చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు, బై నోట్ ఉంది ఏమన్నా చెప్పుకుంటారు. మీరు చూడు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలా ఎందుకాలే వాటర్ రిజిస్ట్రేషన్ ఇక్కడ పైన కట్టించినారు. ఆ టైంలో సాక్షన్ అయితే మీరు నారేలు కొట్టినారు వచ్చి. మళ్ళీ దళిత్ స్టడీ సర్కిల్ చేసినారు. ఎందుకు చేయలేదు? మీరు పబ్లిక్ లో అడగండి ఎట్లా పని చేసినా మాగంటి గోపీనాథ్ డెవలప్మెంట్ ఏమేమి ఉంది. ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి పండుగ కానీ కుక్కర్ ఇవ్వాలా, సాడీలు ఇవ్వాలా, గిఫ్ట్లు ఇవ్వాలా. పబ్లిక్కి మంచి పేరుంది. 100% మాగంటి సునీత మేడం వస్తారు. కేటీఆర్ మాగంటి ముఖం చూసి చాలా మంది ఇక్కడ కార్యకర్తలు కష్టపడుతున్నారు. చాలా మంది కార్యకర్తలు లీడర్లు కానీ కార్పొరేటర్లు కానీ కష్టపడి మాగంటి సునీత మేడం మనొకసారి గెలిపిస్తారు. నవీన్ యాదవ్ కూడా గట్టి క్యాండిడేట్ గా, మరి పోటీ ఎట్లా ఉండబోతుంది? నవీన్ యాదవ్ అంటే చాలా మంచోడు. అంటలేవు నేను పార్టీ రాంగ్ ఉంది కదా.
మాటలు ఇచ్చి వెనక జరుగుతున్న పార్టీ క్యాండిడేట్ ప్రాబ్లం కాదు. క్యాండిడేట్ లేవు, పార్టీ ప్రాబ్లం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎట్లా తిడుతున్నారు ఊర్లో మీరు చూస్తున్నారు కదా. అవును. ఎందుకు వేస్తారు భయ్ మీకు ఊర్లో తిడితే మా సిటీలో నీకు ఓటేస్తారా? నువ్వు మంచి పని చేస్తే నీ క్యాండిడేట్ కూడా మంచి పని పేరు వస్తాయి, నీ కూడా మంచి పేరు వస్తాయి. నువ్వు మంచి పని చేస్తావు, చాలా మందికి ఇబ్బంది పెడుతున్నావు. పెద్ద పెద్ద మంచి నెలలు నిలబడి పింఛన్ల కోసం పోతున్నారు, అది చూసుకోవాలను. కరెంట్ ఎట్లా పోతున్నారు చూస్తున్నారు కదా. మళ్ళీ రావాలా కదా కరెంట్. మా తెలంగాణ గవర్నమెంట్లో పోయిందా ఇట్లా కరెంట్? మీరు కూడా చూడవచ్చు. వాటర్ బిల్లు ఫ్రీ చేసి ఇప్పుడు వాటర్ బిల్లు వస్తుందంట. చాలా మంది పరిశాన ఎక్కడి నుంచి కట్టుకోవాలా అవి చెప్పు. చూడాలా మీరు కూడా. అవి ఒక సీఎం ఉంది, ఒక తెలంగాణ స్టేట్ నడిపితే గరీబులను ఏమేమి ప్రాబ్లం ఉంది ఏముంది చూడాలా. ఇప్పుడు మొన్న వరకు ఆటోలు ఇచ్చినారు. ఆటో డ్రైవర్ పరిస్థితి ఏంటన్నా ఇప్పుడు? మేము అది కూడా చూసా. ఆటో 30,000 ఆటో సిటీకి ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు భయ్? ఆటోలు మీరు గరీబులకి ఇస్తే మీ ఖజానాలోంచి మీరు సబ్సిడీ పెట్టి గరీబులకి ఇవ్వాలా. ఇప్పుడు 2,75,000 ఆటోలకి ఇస్తున్నారు. మళ్ళీ ప్రైవేట్ ఫైనాన్స్ చేసుకోవాలంట, వాళ్ళు మళ్ళీ 4 లక్షల పైననే పోతుంది. గరీబులను నేను ఫస్టే చెప్పిన, గరీబుల వాళ్ళు ఒక బండి మీద 4-5 వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు బతుక వాళ్ళు. ఆటో నడుపుగా స్కూల్ ఫీజు చూసుకోవాలా, అది చూసుకోవాలా. తెలంగాణ గవర్నమెంట్లో మైనారిటీ స్కూల్స్ పెట్టిన కేసీఆర్ సార్ 20 లక్షలు ఇచ్చి బయట పంపించినారు. బయట దేశంకి పోయి మంచి మంచి పేర్లు తీసుకొచ్చిన స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో. ఇప్పుడు ఇదే నేను అంటున్నా, ఆటో వాళ్ళకి మీరు 2 లక్షల చేసి దాని కూడా సబ్సిడీ మీ ఖజానా నుంచి ఇవ్వండి. మీదే ఉండాలా. 60% మాఫ్ చేయాలా, 40% కట్టుకోవాలా. పోయి గరీబులకి మంచి పనులు చేసి ఆటో డ్రైవర్లు కూడా మీకు ఇష్టపడతారు. అరే ఆంధ్రాలో చూసినారు కదా మీరు. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఏం చేసినారు? 12,000 ఇచ్చినారు. నువ్వు ఆ కూడా మాట వచ్చినా కదా, రాహుల్ గాంధీ కూడా మాట, నా మొత్తం వీడియోస్ ఉంది నా దగ్గర. మాట వచ్చినా కదా, మళ్ళీ 12,000 ఎందుకు ఇస్తలేవు భయ్? ఇవ్వాలా కదా. నువ్వు బస్ ఫ్రీ చేసి పైసలు డబుల్ చేసేసినావు ఎవరి కోసం? చాలా మంది ఇప్పుడు ఆటో వాళ్ళకి అవసరం ఉంది, ఇప్పుడు ఆటో వాళ్ళు ఓటు అవసరం ఉంది. మళ్ళీ ఆయన కడుపు మీద కొట్టినావు కదా నువ్వు. అది బస్ ఎందుకు ఎవరి కోసం ఫ్రీ చేసినాను? అది చేస్తే కూడా అవి 50 అబో పైన ఉంటే వాళ్ళకి ఒక లెక్క ఉంటాయి. అందరికి ఫ్రీ చేసి పడేసి జెంట్స్ డబల్ పెట్టేసినారు. నేను ఒకటే అంటున్నా సీఎం రేవంత్ రెడ్డి సార్కి, మీ దృష్టికి నేను చెప్తున్నా ఓపెన్ వీడియోలా మీరు చూడండి. చాలా మంది తెలంగాణ ఉద్యమంలో ఫైట్ చేసినారు, మీరు ఇచ్చినారు మాట. అది మాట ఫస్ట్ పెట్టుకోండి మీరు. నువ్వు అది మాట పెట్టుకున్నానుకో చాలా మంది అరే రేవంత్ రెడ్డి సార్ మాకు చేసినని మీ దగ్గర వస్తారు. మీరు మాట ఇచ్చి తప్పినానుకో వేస్ట్. మళ్ళీ ఇది జూబ్లీస్ ఎలక్షన్ కాదు, వచ్చే 3 సంవత్సరాలు మళ్ళీ నీకు దక్క అయిపోతాయి. మళ్ళీ తెలంగాణ ఇక్కడ టీఆర్ఎస్ పక్క అయిపోతాయి. చూసుకోండి సార్ ఆ కూడా అవి కద్దాం. థ్యాంక్ యూ సో మచ్.